హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. దట్ ఈజ్ నారా లోకేష్. నారా లోకేష్ గారు ప్రస్తుతం చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఎవరైతే గతంలో నారా లోకేష్ గారిని విమర్శించారో వాళ్ళు కూడా ఇప్పుడు నారా లోకేష్ గారిని సెల్యూట్ చేస్తున్నారు. అలాంటి పనులు చేస్తున్నారు ఆయన. నిజంగా ఏంటి ఆ పనులు అన్నది ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అండ్ నారా లోకేష్ గారిని గతంలో మనం చూసాం. ప్రస్తుతం మాజీ మంత్రులు అంటే అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎందరో మాజీ మంత్రులు నారా లోకేష్ గారిని హేళన చేస్తూ మాట్లాడేవారు. అనేక రకాల కామెంట్స్ అనేది చేస్తూ ఉండేవారు. ఈవెన్ ఆయన చేస్తున్న పాదయాత్ర మీద కావచ్చు, ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ల మీద కావచ్చు, ఈవెన్ ఆయన చెప్పిన రెడ్ బుక్ మీద కూడా రెడ్ బుక్ సంబంధించి స్టేట్మెంట్ల మీద కూడా రకరకాల కామెంట్స్ అనేది చేసేవారు. ఆయన్ని ఎంత హేళనగా మాట్లాడారంటే పప్పు అని చెప్పేసి నీచంగా ఆయన్ని పాపం టార్గెట్ చేస్తూ ఉండేవారు. ఇంక్లూడింగ్ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి గారు కూడా ఆయన్ని హేళన చేస్తూ ఆయన తీసిన సినిమాల్లో హేళనగా ఆయన పప్పు అనే ట్యాగ్ లైన్ సంబంధించి సీన్లు అనేది పెట్టేవారు. అంత నీచంగా పాపం నారా లోకేష్ గారిని టార్గెట్ చేసేవారు. బట్ ఆయన అన్నిటికీ ఆల్రెడీ సమాధానం చెప్పారు. మంగళగిరిలో ఆయన భారీ విజయంతో గెలవడమే వీటన్నిటికీ సమాధానం అన్నమాట. సో ఆల్రెడీ ఆయన సమాధానం చెప్పారు. ఆయన విజయంతో సమాధానం చెప్పారు. ఎవరైతే గతంలో ఈయన్ని ట్రోల్ చేశారో, ఎవరైతే గతంలో నారా లోకేష్ గారి గురించి నీచంగా మాట్లాడారో వాళ్ళెవరు కూడా గెలవలేదు. ఇది ఆయన సత్తా. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వచ్చేసి నారా లోకేష్ గారు చేస్తున్న పనులు ఏంటని ఒక్కసారి మనం చూద్దాం. నిజంగా ఆయన చేస్తున్న పనులు ఇప్పుడు విమర్శలు ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళు కూడా సెల్యూట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి నారా లోకేష్ గారు చేసిన గొప్ప పనుల్లో ఇది ఫస్ట్. ఎప్పుడైతే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు చేపట్టారో దాని తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఆయన జీవో 255ని విడుదల చేయడం. నిజంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ 25 మెంబర్స్, ఈ 25 మెంబర్స్ కూడా ఈ జీవో సంబంధించి 225 సంబంధించి అనేక రకాలుగా పాపం వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా రాని పరిస్థితి ఆ జీవో 225 వల్ల. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు జస్ట్ ఎవరో వాట్సాప్లో ఆయనకి మెసేజ్ చేయడం జరిగింది. సరే ఇలా పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాము, మా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్పి జస్ట్ ఎవరు ఆయనకి వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది. జస్ట్ వాట్సాప్ మెసేజ్కి ఆయన స్పందించి నిజంగా ఆ జీవో 225ని ఆయన రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడమే కాదు, ఎవరైతే ఈ 25 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మరీ సన్మానించి వాళ్ళందరికీ సొంత డబ్బులతో ల్యాప్టాప్ అనేది గిఫ్ట్ ప్రజెంటేషన్ చేశారు. ఆయన అందరికీ ల్యాప్టాప్లు అనేది గిఫ్ట్గా ఇచ్చారు ఆయన సొంత డబ్బులతో, ప్రభుత్వ ధనం కాదు అది కూడా. సో అంత గొప్ప కార్యక్రమం చేశారు ఆయన. సో ఆయన చేసిన రెండో గొప్ప పని ఏంటో తెలుసా? ఇది అప్పట్లో ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఇది చూడొచ్చు, ఇది ఒకసారి చూడండి వీడియో. చూడండి, ఈ ఏడాదిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, ఈవిడి కాడ, ఈ కుక్కలకు మేత. శివ అని చెప్పేసి ఈ వ్యక్తి రాయలసీమకి సంబంధించిన వ్యక్తి, నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కువైట్లో నేను ఇక్కడికి వచ్చి అని చెప్పేసి బాధపడుతూ ఒక వీడియో చేయడం జరిగింది. ఏజెంట్ చేతిలో మోసపోయాను అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరో నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తూ ఈ వీడియోను అనేది పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ నిమిషంలోనే, నెక్స్ట్ డేలోనే ఆయన ఇండియాకి రప్పించడం జరిగింది. ఒకసారి ఈ వీడియో కూడా చూడొచ్చు. కువైట్లో అంత బాధపడుతున్న ఈ వ్యక్తిని నారా లోకేష్ గారు ఇండియాకి రప్పించారు. సో అది గొప్పదనం, నిజంగా గ్రేట్నెస్సే కదా. అలా స్పందించాలి. అలా స్పందించడం కూడా ఎంతమందికి సాధ్యపడుతుంది చెప్పండి? గతంలో మనం చూసాం, ఎంతోమంది మినిస్టర్లు ఉండేవారు, ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు అయితే చేయలేదు. జస్ట్ ఒక ట్విట్టర్లో మెసేజ్ పెట్టిందానుకో, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టిందానుకో రెస్పాండ్ అయ్యి నిజంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది ఎంతమంది చేశారు చెప్పండి గతంలో? ఎవరు? చాలామంది, రేర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి చూడండి. ఇది కూడా సేమ్ అలాంటిదే ప్రాబ్లం.
ఏం ప్రాబ్లం? ఇతను కూడా సేమ్. అబ్బాయి పేరు వీరేంద్ర కుమార్. అతను ఈ నెల 10వ తేదీన ఖత్తర్ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత 11వ తేదీన సౌదీ అరేబియా తీసుకువెళ్ళి ఒంటెలున్న ఎడారిలో పడేశారు ఇతన్ని. సో ఒంటెలున్న ఎడారిలో పడేసిన తర్వాత ఆయన అక్కడ నేను బ్రతకలేను, దయచేసి మీరు నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. వీడియో చేసిన వెంటనే దీనికి సంబంధించి కూడా ఎవరో నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన వెంటనే నారా లోకేష్ గారు ఊరినే ఉన్నారా? ఆయన వెంటనే స్పందించారు. ఎన్ఆర్ఐ టీడీపీ మీకు అందుబాటులో ఉంటుంది, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుందని చెప్పేసి ఆయనకు భరోసా ఇచ్చారు. భరోసా ఇవ్వడమే కాకుండా విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే ఆయన ఇండియాకి రప్పించారు, తీసుకురాగలిగారు. ఒకసారి మీరు ఆయన మాటల్లో కూడా మీరు వినొచ్చు. ఒకసారి ఆయన ఏం చెప్పారు ఇండియాకి వచ్చిన తర్వాత. వీరేంద్ర కుమార్ అండి, నాది అమలాపురం దగ్గర ఎస్కోడి గ్రామానికి చెందిన వాడిని. సౌదీ అరేబియా తీసుకెళ్ళి అక్కడ నన్ను ఎడారిలో పెట్టేశారు సార్. ఆ ఎడారిలో వెళ్ళిన కాడి నుంచి నాకు బ్లడ్ వార్నింగ్స్, ముక్కులు అంటే నోట్లాంటి బ్లడ్, యూరిన్ వెళ్ళకపోవడం, రిటర్న్ వెళ్ళకపోవడం అలాగే ఉంది సార్. 16 రోజులు అయింది సార్ నేను వెళ్ళి. 16 రోజులు నేను ఎడారిలో ఉన్నాను సార్. చాలా కష్టం ఉంది సార్. అక్కడ అలా ఇరుక్కుపోయినని నేను సోషల్ మీడియాలో పెట్టిన ద్వారా వెంటనే నారా లోకేష్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడి నుంచి సౌదీ అరేబియాలో ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారండి సార్. ఆ వేమూరి గారు ఆదేశాల ప్రకారం అక్కడ ఉన్న ఖలీద్ సోఫుల్లా రాధాకర్. సో వెంటనే నారా లోకేష్ గారు ఎన్ఆర్ఐ టీడీపీకి విభాగానికి అలర్ట్ చేయడం వల్ల ఇతని ఇండియాకి తీసుకురాగలిగారు. ఇది కూడా వన్ ఆఫ్ ది గ్రేట్నెస్సే కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటే కాదు, ఇలాంటి ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో దుబాయ్, కువైట్, ఎవరైతే గల్ఫ్ దేశాలకు వెళ్ళి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జస్ట్ ఇప్పుడు నారా లోకేష్ గారిని నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సార్, మీరు ఎలాగైనా మమ్మల్ని మీరు ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు వీడియో రూపంగా వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు. సో అంత ధైర్యాన్ని ఇచ్చారు నారా లోకేష్ గారు. ఎస్, నారా లోకేష్ గారు అయితే మమ్మల్ని ఇండియాకి తీసుకెళ్తారు అని చెప్పేసి. పాపం ఈ అమ్మాయి కూడా అంతే సేమ్. చూడండి పాపం ఈమె ఎక్కడ వెళ్ళింది, ఏజెంట్ల ద్వారా ఒమన్ దేశానికి వెళ్ళి అక్కడ చిక్కుకుపోయింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి లేవలేని పరిస్థితి. ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. తనకు లోకేష్ అన్నే దిక్కు రక్షించాలంటూ ప్రాధేయపడుతుంది. నారా లోకేష్ అన్న స్పందించి మహిళలను కాపాడవలసిందిగా మనవి. సో ఇలాంటి అనేక మంది బాధితులు ఎవరైతే ఉన్నారో, గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే ఒక ధైర్యం, ఎస్ మాకు నారా లోకేష్ గారు ఉన్నారు, ఎలాగైనా సరే మమ్మల్ని రక్షిస్తారు అని చెప్పేసి ఒక భరోసాని ఇచ్చారు ఆయన. ఇలాంటి అనేక మంది బాధితుల్ని ఆయన ఇండియాకి రప్పిస్తున్నారు, అంత ధైర్యాన్ని ఇచ్చారు. సో ఇలాంటి వ్యక్తిని పట్టుకొని గతంలో ఎన్నెన్ని మాట్లాడినారు, ఎన్ని రకాలుగా ఆయన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇది నూజివీడు IIIT విద్యార్థులు తీవ్ర సమస్య గురించి నారా లోకేష్ గారికి విన్నపం. స్వయంగా విద్యార్థులు, పూర్వ విద్యార్థుల నుంచి తీసుకున్నటువంటి సమాచారం, ఎంతో ఉన్నత లక్ష్యంతో IIITలో చేరుతున్న విద్యార్థులు సమస్యల వలయంలో కొట్టుమిటులాడుతున్నారు. ఈ సమస్య నూజివీడు IIITలో ఎక్కువగా ఉంది అని చెప్పేసి అక్కడ నూజివీడు IIITకి సంబంధించి సమస్యలు మొత్తం నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఎవరో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన వెంటనే ఆయన ఊరినే ఉంటారా? ఖచ్చితంగా వెంటనే రియాక్ట్ అవుతారు కదా. నారా లోకేష్ గారి స్వభావం అదే కదా. సో ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవ్వడమే కాదు, ఆ ప్రాబ్లం అనేది కూడా సాల్వ్ చేశారు. నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. సో ఇలా నిజంగా 25,000 మంది విద్యార్థుల్ని జస్ట్ నారా లోకేష్ గారు ఒక చర్య వల్ల నిజంగా ప్రాబ్లం నుండి గట్టెక్కించారు. నిజంగా 25,000 మంది విద్యార్థుల ప్రాబ్లమ్స్ని ఆయన సాల్వ్ చేశారు. అందుకే ఈమె థ్యాంక్స్ చెప్తున్నారు నారా లోకేష్ గారికి. సో ఇలాంటి పనులు ఇంకా ఎన్నో చేశారు. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, తెనాలి బాలిక వసతి గృహం మూతపడి ఏడాది పైనే అయ్యింది. నారా లోకేష్ అన్న ఈ విషయం గురించి కొంచెం చూడండి, అక్కడ బాలికలకు మంచి చేసిన వారు అవుతారు సార్ అని చెప్పేసి ఈ గీత అనే ఆమె నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన వెంటనే ఆయన ఊరినే ఉంటారా?
ఖచ్చితంగా దీని మీద మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి వెంటనే ఇక్కడ ఈ వసతి గృహం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడానికి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు ఆయన. సో అంత యాక్టివ్గా ఆయన పనిచేస్తున్నారు. సో ఇదొకటే కాదు, కేవలం ఇలా హెల్ప్ చేయడమే కాదు, ఇంకొక హెల్ప్ కూడా మీరు చూడొచ్చు. ఇది ఎవరు, బసవయ్య అంట. ఆయన వచ్చేసి హాయ్ సార్, మై నేమ్ ఈజ్ బసవయ్య, ఐఎమ్ ఫ్రమ్ తణుకు కాన్స్టిట్యుయెన్సీ, అత్తిలి విలేజ్, వెస్ట్ గోదావరి. ఐ కుడ్ గెట్ 930 ర్యాంక్ ఇన్ IIT 2024 and also I got seat in IIT Lucknow and this course fees around 4 lakhs. My family economically weak, so please help in this situation. అంటే నేను IIT లక్నోలో నేను సీట్ సంపాదించాను, బట్ నా ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది అక్కడ 4 లక్షలు వరకు ఖర్చు అవుతుంది, సో మీరు ఆదుకోవాలి అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి, యూ విల్ స్టడీ అట్ IIT లక్నో, యూ విల్ పర్స్యూ యువర్ డ్రీమ్, లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ ది ఫీ, ఆల్ ది బెస్ట్ బసవయ్య. సో ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు. మీ 4 లక్షలకు నేను కడతాను, మీరు ధైర్యంగా చదవండి, నీ డ్రీమ్ని నువ్వు పర్స్యూ చేస్తావు, నువ్వు సాధిస్తావని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి భరోసా ఎప్పుడు చూసాను చెప్పండి మనం? గతంలో ఎప్పుడు చూడలేదు. ఎంతోమంది మంత్రులు ఉన్నారు, బట్ ఎవరు కూడా ఇలాంటి ధైర్యాన్ని ఇవ్వలేదు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ అండ్ ఆల్సో నారా లోకేష్. ఇదొకటే కాదు, ఇంకా నారా లోకేష్ గారిని చాలామంది గతంలో నారా లోకేష్ గారిని సంబంధించి చాలామంది కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు శబాస్ అంటున్నారు ఆయన చేసిన ఒక చర్య వల్ల. అదేంటంటే ఇదే, రీసెంట్గా మనం అందరూ చూసాం, చంద్రబాబు నాయుడు గారు మడకశీరకు వెళ్ళడం జరిగింది, అక్కడ పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత కొందరు పోలీస్ అధికారులు కొంచెం అతి ఉత్సాహం చూపించి ముందస్తు అరెస్టులు అనేది చేశారు. ఎవరైతే ఈ సిపిఐ సిపిఎం సంబంధించిన నాయకులు ఉంటారో వాళ్ళు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎగనెస్ట్గా ధర్నా చేస్తారో అని చెప్పేసి ముందస్తు అరెస్టులు అనేది చేశారు. సో దీనికి సంబంధించి వాళ్ళు పోస్ట్ అనేది ఒకటి పెట్టడం జరిగింది, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా చేయకూడదు అని చెప్పేసి ఒక పోస్ట్ అనేది పెట్టారు. దానికి వెంటనే నారా లోకేష్ గారు స్పందించి మమ్మల్ని క్షమించండి కామ్రేడ్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అసలు అది అక్కడ జరిగిన తప్పు నారా లోకేష్ గారి వల్ల జరగలేదు. అసలు నారా లోకేష్ గారికి ఆ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్తో సంబంధం కూడా లేదు. అయినా సరే నారా లోకేష్ గారు మమ్మల్ని క్షమించండి కామ్రేడ్ అని చెప్పేసి గొప్ప మనసుతోటి క్షమాపణ అడిగారు. వాళ్ళు ఇలా చేయకుండా ఉండాల్సింది, బట్ అలా జరిగింది, ఇక మీద జరగదు అని చెప్పేసి ఆయన వాళ్ళకి సంజాయించుకున్నారు. సో ఎంత గొప్ప మనసు ఉంటే ఇలాంటి థాట్స్ వస్తాయి చెప్పండి. నిజంగా పోలీస్ వ్యవస్థ ఆయన పరిధి కాదు, అనిత గారి పరిధి. అక్కడ జరిగింది అక్కడ జరిగిన ఇష్యూ ఆయన వల్ల కాదు, బట్ ఆయన రెస్పాండ్ అయ్యాడు. సో ఇలాంటి మనసు నిజంగా చాలా అరుదుగా ఉంటుంది, చాలామందికి ఉండదు. సో ఇలాంటి అనేక సంఘటనలు, అదొకటే కాదు, ఇప్పుడు ప్రజా దర్బార్ అని చెప్పేసి కూడా రెగ్యులర్గా ఆయన కండక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజా దర్బార్ మీరు రెగ్యులర్గా మీరు చూడవచ్చు. ఆయన ఎప్పుడైతే మంగళగిరిలో అందుబాటులో ఉంటారో అందుబాటులో ఉన్న ప్రతిసారి మంగళగిరి ఆయన పార్టీ ఆఫీస్లో ప్రజా దర్బార్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కలుస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఆయన ఆన్ ది స్పాట్ సాల్వ్ అనేది చేస్తున్నారు. అంత యాక్టివ్గా ఇప్పుడు ప్రజెంట్ ఆయన పాలిటిక్స్ అనేది చేస్తున్నారు. సో ఇలాంటి వ్యక్తిని పట్టుకొని గతంలో పాపం ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేశారు. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆయన ఏదైతే ఇవ్వగలం పాదయాత్ర చేశారో అప్పటి నుండి నారా లోకేష్ గారిలో చాలా భారీ మార్పు అనేది వచ్చింది. సో ఆ ఇవ్వగలం పాదయాత్ర వల్ల ఆయన ఇప్పుడు ప్రస్తుతం మొత్తం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని మొత్తం ఆయన ఇప్పుడు స్టడీ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏం చేయాలో అదే చేస్తున్నారు. సో ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.